నమస్కారం స్నేహితులారా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం సింహరాశి వారికి చాలా ముఖ్యమైనది. ప్రత్యేకంగా మార్చ్ 7 మరియు 8 తేదీలలో మీ జీవితంలో కొన్ని అనుకోని మార్పులు కనిపించే అవకాశం ఉంది. ఈ 2 రోజులు సాధారణ రోజులు కావు. ఎందుకంటే కొంతమందికి డబ్బు సంబంధిత మంచి వార్త వచ్చే అవకాశం ఉంది. మరియు కొంతమందికి ఎప్పటి నుంచో మీరు ఉద్యోగంలో మార్పు కోరుకున్నట్లయితే ఆ ఉద్యోగంలో మార్పు కనిపించే రోజు. మరికొంతమందికి ఒక వ్యక్తి ద్వారా అదృష్టం వరించే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ రాబోయే సూచనలు ఈ 2 రోజుల్లోనే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వీడియోను మధ్యలో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పబోయే ఒక విషయం మీ జీవితానికి చాలా ఉపయోగపడే సూచన కావచ్చు. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ముందుగా సింహరాశి వారి స్వభావం మరియు లక్షణాలు ఎలా ఉంటాయి ఇప్పుడు చూద్దాము. సింహరాశి వారు చాలా ప్రత్యేకంగా ఉంటారు. 100 మందిలో ఉన్నా కూడా సింహరాశి వారు చాలా ప్రత్యేకంగా కనిపిస్తారు. వారి వ్యక్తిత్వం చూస్తేనే వారిలో ఒక నాయకత్వ గుణం కనిపిస్తుంది. సాధారణంగా సింహరాశి వారు ఎంతమందిలో ఉన్నా కూడా చాలా ధైర్యంగా ఉంటారు. ఏ విషయం కోసమైనా చాలా ధైర్యంగా మాట్లాడతారు. మరియు వీరు వెనుక ఒకటి ముందొకటి మాట్లాడరండి, నేరుగా మాట్లాడతారు. ఎవరికైనా సహాయం చేయడానికి అస్సలే వెనుకాడరు. తమ కుటుంబం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. అయితే ఒక సింహరాశి వ్యక్తి కుటుంబంలో ఉంటే ఆ కుటుంబానికి ఆధారం లాంటి వ్యక్తి సింహరాశి వారు అవుతారు. అందుకే చాలా సందర్భాల్లో సింహరాశి వారు ఇతరుల కోసం ఎక్కువగా కష్టపడతారు. కానీ చాలాసార్లు వీరి మంచితనాన్ని కొందరు దుర్వినియోగం చేస్తారు. మార్చి 7వ తేదీ మొదటి సంకేతం. మార్చి 7వ తేదీ సింహరాశి వారికి ఒక ముఖ్యమైన పరిణామం చూపించే రోజు కావచ్చు. ఈ రోజు మీరు ఒక విషయం గమనిస్తారు. మీ జీవితంలో కొంతకాలంగా ఆగిపోయిన పనులు మెల్లగా ముందుకు కదలడం మొదలవుతుంది. డబ్బు విషయాల్లో ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్న డబ్బు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. అంటే ఎవరైనా మీకు ఇవ్వాల్సిన డబ్బు తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఒక పాత బాకీ క్లియర్ కావడం కూడా జరుగుతుంది. మరియు ఉద్యోగంలో ఉన్న వారికి బోనస్ రావచ్చు. ఇవి చిన్న విషయాల్లా కనిపించినా మీకు ఒక పెద్ద నమ్మకాన్ని ఇస్తాయి. ఇక అదే రోజు ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. ఈ 2 రోజుల్లో ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. ఆ వ్యక్తి ఎవరు? మీ పాత స్నేహితుడు కావచ్చు, లేదా మీ బంధువులలో ఒకరై కూడా ఉండవచ్చు, లేదా ఒక కొత్త పరిచయమై కూడా ఉండవచ్చు. ఆ వ్యక్తి ద్వారా మీకు ఒక కొత్త అవకాశం రావచ్చు. అంటే మీరు చాలా కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే ఆ వ్యక్తి ద్వారా ఒక ఇంటర్వ్యూ అవకాశం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. లేదా మీ వ్యాపారానికి ఒక కొత్త కస్టమర్ కూడా రావచ్చు. ఇక మార్చి 8వ తేదీ స్పష్టత వచ్చే రోజు. మార్చి 8వ రోజు మీ జీవితంలో కొంత స్పష్టత తీసుకొచ్చే రోజు. కొంతకాలంగా మీ మనసులో ఉన్న సందేహాలు ఈ రోజున తగ్గే అవకాశం ఉంది. నిర్ణయాలు. ఈరోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. అంటే మీరు ఒక కొత్త పనిని ప్రారంభించడం ద్వారా అయినా కావచ్చు, లేదా ఒక పాత సమస్యను పరిష్కరించడమే కావచ్చు, ఒక ముఖ్యమైన సంబంధాన్ని సరిచేసుకోవడమే కావచ్చు. ఏదో ఒక నిర్ణయం మాత్రం మీరు తప్పనిసరిగా తీసుకుంటారు. అది మీ జీవితానికి ఉపయోగపడేలా ఉంటుంది. ఇక ఉద్యోగం వ్యాపారం విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగం చేస్తున్న సింహరాశి వారికి ఈ 2 రోజుల్లో ఒక మంచి వార్త రావచ్చు. అంటే ఉద్యోగంలో ఉన్న వారికైతే ఒక కొత్త బాధ్యత ఇవ్వడం, లేదా మీరు చేసిన పనిని మీ పైవారు మెచ్చుకోవడం, ఆ పనికి ఒక ప్రమోషన్ గురించి చర్చ జరగడం కూడా జరుగుతుంది.
ఇక వ్యాపారం చేస్తున్న వారికి కూడా కొన్ని మంచి మార్పులు కనిపిస్తాయి. అంటే ఒక కొత్త ఆర్డర్ రావడం కానీ, ఒక కొత్త కస్టమర్ రావడం కానీ, లేదా ఒక మంచి ఒప్పందం జరగడం కానీ ఈ 2 రోజుల్లో తప్పనిసరిగా జరుగుతుంది. ఇక సంబంధాల విషయానికి వచ్చినట్లయితే సింహరాశి వారు సంబంధాలకి చాలా విలువను ఇస్తారు. కానీ కొన్నిసార్లు అర్థం చేసుకోలేని పరిస్థితులు కూడా వస్తాయి. ఇక ఈ 2 రోజుల్లో ఒక పాత స్నేహితుడు మిమ్మల్ని సంప్రదించవచ్చు. ఒక చిన్న గొడవ ముగిసే అవకాశం కూడా ఉంటుంది. మరియు కుటుంబంలో ఒక మంచి వార్త కూడా రావచ్చు. ఇవి మీకు మనశ్శాంతిని ఇస్తాయి. కాకపోతే ఈ 2 రోజుల్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అయితే, ఈ 2 రోజుల్లో ఎవరి మాటనైనా వెంటనే నమ్మకండి. 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మరియు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పనిసరిగా ఆలోచించి మరీ నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే కొంతమంది మీ మంచితనాన్ని ఉపయోగించుకోవాలని ప్రయత్నించవచ్చు. ఇక ఆధ్యాత్మిక సూచన ఏంటి అంటే, ఈ 2 రోజుల్లో మీరు ఒక చిన్న ఆధ్యాత్మిక పని చేస్తే మంచిది. ఉదయం సూర్యునికి నమస్కారం చేయండి, దేవాలయానికి వెళ్ళండి మరియు పేదవారికి చిన్న సహాయం చేయండి. ఇవి మీ జీవితంలో శుభ ఫలితాలు తీసుకురావచ్చు. ఒక ముఖ్యమైన సంకేతం కూడా ఉంది అండి. ఈ 2 రోజుల్లో మీరు ఒక సంకేతం గమనించవచ్చు. ఒక అనుకోని ఫోన్ కాల్ రావడం, ఒక మంచి వార్త వినడం, ఒక కొత్త అవకాశం రావడం. ఇవి మీ జీవితంలో కొత్త మార్పుకు ప్రారంభం కావచ్చు. సింహరాశి వారికి మార్చి 7 మరియు 8 తేదీలు కొన్ని ముఖ్యమైన మార్పులను తీసుకురావచ్చు. కాబట్టి ధైర్యంగా ఉండండి. వచ్చిన అవకాశాన్ని వదులుకోకండి. మీపై నమ్మకం పెట్టుకోండి. ఎందుకంటే మీకు రాబోయే కాలం మంచి ఫలితాలను ఇవ్వబోతోంది. వీడియో నచ్చిందా అండి? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం సూర్యాయ నమః అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.